హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 80. మరుసటి రోజు ఉదయం కాగానే డేట్ ప్రీపోన్మెంట్కు సంబంధించి ఈ రోజైనా ఏదైనా శుభవార్త అందుతుందేమోనని అందరి కళ్ళల్లో ఆశ ఉంది. లేకుంటే వేరే మార్గం ఆలోచించాల్సి వస్తుంది. వీటన్నిటిలో అక్రమంగా అడుగు వేయకూడదనుకున్నాడు దేవాంశ్. వేదికను మేఘన నుండి లాగేసుకోవడం ఇష్టం లేకనే ఆమెను కోర్టు నుండి అఫీషియల్గా వేదికను తన దగ్గరకు తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు దేవాంశ్. ఆకాష్, శ్వేత వెంటనే రెడీ అయి కిందకు వచ్చారు. శివాని మరియు శ్వేత కళ్ళల్లో వేదిక పట్ల ఆందోళన స్పష్టంగా కనిపించింది. ఇక్కడ దేవాంశ్ మరియు శివాని వారి గదిలో ఉన్నారు. శివాని తెల్లవారుజామునే లేవడానికి వేదిక కారణమైంది మరియు వేదిక ముఖం చూసి తన రోజును ప్రారంభించాలనుకుంది. కానీ ఇప్పుడు ఆమె ఉదయం ప్రారంభం అవ్వడానికి వేదిక లేదు. ఇప్పుడు ఆమె ఎవరితో తీయగా మాట్లాడగలదు, ఎవరితో ఆమె దాగుడుమూతలు ఆడగలదు అని ఆలోచిస్తుంది ఆమె. దేవాంశ్ శివానిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ సమయంలో శివాని తల దేవాంశ్ ఛాతీలో దాచబడింది. ఆమె దేవాంశ్ని కౌగిలించుకొని కన్నీరు కారుస్తోంది. దీంతో దేవాంశ్ గుండె మెలిపెట్టినట్టయింది. అతను శివానీని అటువంటి స్థితిలో చూడలేకపోయాడు. శివాని, రెడీ అవ్వు, బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాం అని అన్నాడు. నాకు ఎక్కడికి రావాలని లేదు అని అంది శివాని. నువ్వు స్ట్రెస్ తీసుకోకు, అది మన బిడ్డకు హాని కలిగించవచ్చని నీకు తెలుసు కదా అని అన్నాడు దేవాంశ్. నేను మంచి తల్లిని కాదు అని వేదికను గుర్తు తెచ్చుకొని అంది శివాని. అలాంటిదేమీ లేదు, నువ్వు చాలా మంచి అమ్మవి, అందుకే కదా వేదిక నాకంటే నిన్నే ఎక్కువగా ఇష్టపడుతుంది. నేను ఖచ్చితంగా వేదికను తిరిగి తీసుకువస్తాను అని నమ్మకంగా చెప్పాడు దేవాంశ్. నాకు ఇప్పుడే వేదికను చూడాలని ఉంది అని అంది ఆమె. నువ్వు వేదికను చూడడమే కాదు, వేదిక ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నాపై కొంచెం నమ్మకం ఉంచు అని చెప్పాడు దేవాంశ్. మీపై నాకు పూర్తి విశ్వాసం ఉంది అని దేవాంశ్తో చెప్పింది శివాని. కదా, అయితే మరి ఇప్పుడు నాతో రా. శ్వేత, సంజయ్, ఆకాష్ కూడా నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అన్నాడు. సరే అని శివాని దేవాంశ్ నుండి విడిపోయింది. ఇప్పుడు దేవాంశ్ కూడా మంచం మీద నుండి లేచాడు. శివాని స్నానమయ్యాక దేవాంశ్ కూడా స్నానం చేసి రెడీ అయ్యాడు. అతనికి ఆఫీస్కి వెళ్ళాలని అస్సలు అనిపించలేదు. ఎందుకంటే ఈ సమయంలో అతను వేదిక కేసుపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ విశాంత్ బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు రేఖ వేదికతో కలిసి కిందకు వచ్చింది. ఆమె వేదికను విశాంత్ దగ్గర కూర్చోబెట్టింది. బేబీ, మనం ఇప్పుడు అల్పాహారం చేద్దాం అని అంది రేఖ. కానీ వేదిక మాత్రం తల ఊపి తిరస్కరించింది. అది చూసి విశాంత్, నువ్వు అల్పాహారం తీసుకుంటే నేను నిన్ను మీ శివాని అమ్మ వద్దకు తీసుకెళ్తాను అని చెప్పాడు. శివాని పేరు వినగానే వేదిక కళ్ళు చెమర్చాయి. అమ్మ అనే పదాన్ని మరోసారి ఎంతో ఉద్ఘాటించి చెప్పింది. ఆ తర్వాత విశాంత్ లాంటి గంభీరమైన వ్యక్తి కూడా వేదిక ముఖంలో చిరునవ్వు పూయించాడు. రేఖ, నువ్వు వెళ్ళు, వేదికకు నా చేతులతో బ్రేక్ఫాస్ట్ తినిపిస్తాను అని అన్నాడు. సరే సార్ అని చెప్పి రేఖ కొంచెం దూరంలో నిల్చుంది. విశాంత్ చాలా తెలివిగా వేదికకు బ్రేక్ఫాస్ట్ తినిపించాడు. మేఘన అక్కడే నిలబడి ఇదంతా చూస్తోంది. ఈ వ్యక్తి నాతో ఎందుకు, నేనేదో శత్రువుని అన్నట్టు బిహేవ్ చేస్తాడు. అతను వేదిక నా మేనకోడలు కాదన్నట్లు వ్యవహరిస్తున్నాడు అని మనసులో అనుకుంది. నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. వేదిక బాధ్యత నీదే. ఏదైనా సమస్య ఉంటే నా నెంబర్కి కాల్ చేయి అని చెప్పాడు. సరే సార్ అని అంది రేఖ. సరే బేబీ, ఈరోజు సాయంత్రం నేను మీ శివాని అమ్మ దగ్గరకు తీసుకెళ్తాను, జాగ్రత్త అని మాట్లాడిన తర్వాత విశాంత్ వేదిక నుదుటిపై ముద్దు పెట్టి ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరాడు. ఇక్కడ అందరూ దేవాంశ్ ఇంట్లో అల్పాహారం కోసం డైనింగ్ టేబుల్ వద్ద చేరారు. శివాని కళ్ళు వేదిక తినే కుర్చీపైనే ఉన్నాయి. దాని మీద కూర్చొని వేదిక తినేది. దేవాంశ్ శివాని కళ్ళను వెంబడించినప్పుడు ఆమె ఈ డైనింగ్ టేబుల్ వద్ద కూడా వేదికను మిస్ అవుతుందని గ్రహించాడు. వేదిక శివానితో ఎక్కువ సమయం గడిపేది మరియు ఇప్పుడు ఆమె ఆ క్రూరమైన మేఘనతో ఉంది. ఇది శివాని హృదయాన్ని భయపెడుతోంది.
ఆకాష్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద నుండి లేచి తన అప్పీల్ స్టేటస్ తెలుసుకోవడానికి తన క్లర్క్కి ఫోన్ చేస్తున్నాడు. నిజమే చెప్తున్నావా? అయితే ఇలా ఎలా జరిగింది? అంటే సహజంగానే ఇది సంతోషించదగ్గ విషయమే, కానీ చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా నువ్వు శుభవార్త చెప్పావు అని అన్నాడు ఆకాష్. ఆకాష్ ముఖంలో సంతోషం వెలిగిపోవడం దేవాంశ్ గమనించాడు. ఏమైంది? అప్పీల్ గురించేనా అని ఆకాష్ని అడిగాడు దేవాంశ్. గ్రేట్ న్యూస్ మ్యాన్. విశాంత్ సింఘానియా వేదిక కస్టడీ కేసును ఎత్తివేశాడు. అంటే నీ ఉద్దేశం ఏమిటి? నాకు అర్థం కాలేదు అని అయోమయంగా అన్నాడు దేవాంశ్. మన అప్పీల్పై నిర్ణయం తీసుకోకముందే విశాంత్ సింఘానియా వేదిక కస్టడీ కేసుని ఎత్తివేశారని అర్థం. తన భార్య మేఘనా సింఘానియాకు బిడ్డను చూసుకునే సామర్థ్యం లేదని కోర్టులో స్వయంగా స్పష్టం చేశాడు. త్వరలో అతను మనకు మన వేదికని అప్పగించడానికి వస్తాడు అని సంతోషంగా చెప్పాడు ఆకాష్. విశాంత్ తనంత తానుగా కేసును ఎత్తివేశాడు. మేఘన కూడా దానికి అంగీకరించిందంటే నమ్మలేకపోతున్నాను అని దేవాంశ్ చాలా ఆశ్చర్యపోయాడు. పక్కనే కూర్చున్న శివాని సంతోషంతో, మనం అతనికి కృతజ్ఞతలు చెప్పాలి. అతని వల్ల మన వేదిక మనకు దక్కింది. మిస్టర్ సింఘానియా చాలా మంచి వ్యక్తి అని అంది శివాని. అవును, నువ్వు చెప్పింది నిజమే. అతను నిజంగా గొప్ప వ్యక్తి అని అన్నాడు దేవాంశ్. శ్వేత మరియు సంజయ్ వేదికను స్వాగతించడానికి ఇంటిని డెకరేట్ చేసి పార్టీని ఏర్పాటు చేయాలని కూడా ప్లాన్ చేశారు. ఇదంతా విన్న తర్వాత అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇప్పుడు వేదిక ఎప్పుడు ఇంటికి వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. శివాని తన ఎంపిక ప్రకారం ఏమి చేయాలో కూడా ఆలోచించింది. ఈ రోజు తర్వాత ఏం జరిగినా తనకు దేవాంశ్పై పూర్తి నమ్మకం ఉంటుందని నిర్ణయించుకుంది. ఇక్కడ విశాంత్ కస్టడీ కేసును ఉపసంహరించుకున్నాడని మేఘనకు వార్త తెలియగానే ఆమె వెంటనే విశాంత్కు ఫోన్ చేసింది. ఇదంతా ఎందుకు చేశావు? కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నావు అని అడిగింది మేఘన. నేను సరైనదే చేశాను. నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వేదికను దేవాంశ్కి తిరిగి అప్పగిస్తాను అని చెప్పాడు విశాంత్. అయితే ఇదంతా ఎందుకు చేశాం మనం అని అసహనంగా అడిగింది మేఘన. నన్ను ప్రశ్నలు అడగడానికి నీకు అనుమతి లేదని నీకు తెలుసు కదా. ఇకపై నువ్వు ప్రశ్నలు అడగడం నాకు ఇష్టం లేదు. నువ్వు కోరుకున్నది నీకు లభిస్తుంది అని చెప్పాడు అతను. సరే, లాజికల్గా ఉంది. నేను ఇంకేమీ అడగను. కానీ ఒక్క మాట చెప్పు, నువ్వు వేదికను దేవాంశ్కి ఎప్పుడు తిరిగి ఇస్తావు అని అడిగింది. ఈ సాయంత్రమే నేను ఆమెను వ్యక్తిగతంగా ఆమె తల్లికి అప్పజెప్తాను అని చెప్పాడు విశాంత్. సరే అంది మేఘన. మేఘన ఫోన్ కట్ చేసి విశాంత్కి శివాని మీద సాఫ్ట్ కార్నర్ ఉండడం నిజమేనా? అయినా అది నా లాభమే కదా. కనీసం దేవాంశ్ అయినా దాని నుండి విముక్తి పొందుతాడు. ఎందుకంటే విశాంత్ ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నాడు. అతను ఖచ్చితంగా ఆమెను కనుగొంటాడు. అంటే మేఘన విశాంత్ వెతుకుతుంది శివాని అని అనుకుంటుంది. రేఖ, బీ క్విక్, నువ్వు వేదిక లగేజ్ సర్దు, తను ఈరోజు తిరిగి వెళ్తుంది అని చెప్తుంది. ఇంత త్వరగానా అని ఆశ్చర్యపోతూ అంది రేఖ. నీకు చెప్పిన పని చెయ్యి అని సీరియస్గా అంది ఆమె. సరే మేడం అని బదులిచ్చింది రేఖ. శివాని దేవాంశ్కి రోజు గడపడం కష్టంగా మారింది. వేదికతో కలిసి విశాంత్ ఇంటికి వస్తాడని వారు ఎదురు చూస్తున్నారు. విశాంత్ సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడు. అతను వేదికకు కూడా మాట ఇచ్చిన ప్రకారం అతను ఆమెను ఈరోజు శివాని దగ్గరకు తీసుకెళ్లబోతున్నాడు. అన్నిటికంటే ముందు అతను ఏం కోరుకుంటున్నాడో అందరికీ ఇంకా తెలియదు. కానీ అతని వల్ల శివాని జీవితంలో కనీసం సంతోషం తిరిగి రాబోతోంది. మొదట ఆమె తల్లి కాబోతోంది, మరియు దానిపైన ఆమె వేదిక కూడా ఆమె వద్దకు తిరిగి రాబోతుంది. దేవాంశ్ కుటుంబంతో విశాంత్ సింఘానియాకు ఎలాంటి లింక్ ఉందో ఇప్పుడు చూడాలి. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.